ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులకు నమస్కారం. జీవకణ రహస్యాలను ఛేదించే పరిశోధనా రంగం చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్న శాస్త్రవేత్తల్లో ఫ్రాన్సిస్ క్రిక్ ఒకరు. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ నిర్మాణ స్వరూపాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల ద్వయంలో ఆయన ఒకరు. నేటి క్లోనింగ్, జీనోమ్ ప్రాజెక్టుల మూలాధార పురుషుల్లో క్రిక్ ఒకరు. ఇలా ప్రపంచ జీవశాస్త్ర పరిశోధనా రంగంలో నూతన అధ్యాయానికి ఆయన తెరదీశారు. 21వ శతాబ్దాన్ని డిఎన్ఏ శతాబ్దంగా వైద్యశాస్త్రం పరిగణించింది అంటే క్రిక్ పరిశోధనలు మానవాళికి ఎంతగా దోహదపడుతున్నాయో అర్థమవుతోంది. అప్పటి మన సంయుక్త ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి తెలంగాణ రాజధాని హైదరాబాద్తో క్రిక్కు అవినాభావ సంబంధం ఉంది. ఫ్రాన్సిస్ క్రిక్ 3 సార్లు హైదరాబాద్కి రావడం జరిగింది. ఆయన వచ్చిన ప్రతిసారి మన దేశ నాయకుల్లో, శాస్త్రవేత్తల్లో పరిశోధనా స్ఫూర్తిని నింపి వెళ్ళేవారు. ఫలితంగా ఆయన ప్రతి పర్యటన మన దేశంలో శాస్త్రీయ పరిశోధనల ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది. 1964వ సంవత్సరంలో న్యూక్లిక్ యాసిడ్పై నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పిఎం భార్గవ ఆహ్వానంపై హైదరాబాద్ వచ్చారు. ఆ సదస్సులో క్రిక్ చేసిన ప్రతిపాదన ప్రసంగం డిఎన్ఏ క్రమాన్ని గుర్తించే టెక్నాలజీ ఆవిష్కరణకు బీజం వేసింది. రెండోసారి 1981వ సంవత్సరంలో కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చారు. 2 రోజుల పాటు నాగార్జున సాగర్లో గడిపారు. ఆయన రాకను తెలుసుకున్న స్థానిక పాఠశాల వారు ఆహ్వానించారు. పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఆయనతో ముచ్చటించే అరుదైన అవకాశం లభించింది. మూడోసారి 1987వ సంవత్సరంలో సిసిఎంబి సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో క్రిక్ చేసిన ప్రసంగం అప్పటి మన ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీని ఎంతగానో ప్రభావితం చేసింది. దేశంలో జీవశాస్త్ర పరిశోధనల ప్రోత్సాహకానికి, అభివృద్ధికి ఆ ప్రసంగం నాంది పలికింది. జన్యు సంబంధ డిఎన్ఏల పరిశోధనా రంగంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన క్రిక్ 2004వ సంవత్సరం జూలైలో అమెరికాలోని శాన్ డిగోలో మరణించారు. ప్రపంచ జీవశాస్త్ర పరిశోధనా రంగంలో పెను విప్లవం సృష్టించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త మరణిస్తే మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మీడియా గొప్ప శాస్త్రవేత్తకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సమాజ అభ్యుదయవాదులకు, శాస్త్రవేత్తలకు ఆయన మరణ వార్త కన్నా అధిక ఆవేదన కలిగించింది. ప్రస్తుతం సమాజంలో బాధ్యత రాహిత్య పౌరులకు, దేశ ద్రోహులకు సైతం ఎంతో ప్రచారం ఇచ్చే మీడియా పూర్తి జీవితాన్ని నిస్వార్థంగా సమస్త మానవాళి అభివృద్ధికి, బహుముఖ ప్రయోజనాన్ని చేకూర్చే పరిశోధనలకి అంకితం చేసిన యువతకు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఫ్రాన్సిస్ క్రిక్ లాంటి నిజమైన నిస్వార్థపర శాస్త్రవేత్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఎంతైనా బాధాకరం. ఈ నేపథ్యంలో ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఉడతా భక్తిగా ఆ మహాశాస్త్రవేత్తకు వీడియో రూపంలో ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆయన జీవిత చరిత్రను మీ ముందుంచుతోంది. క్రిక్గా ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన ఫ్రాన్సిస్ హెచ్సి క్రిక్ 1916వ సంవత్సరం జూన్ 8వ తేదీన ఇంగ్లాండ్లోని నార్థంప్టన్ షైర్లో ఎలిజబెత్ విల్కిన్స్ హారీ క్రిక్ దంపతులకు జన్మించారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రికి తోళ్ల చెప్పుల పరిశ్రమ ఉండేది. దాంతో వచ్చే ఆదాయంతోనే జీవనం సాగేది. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక నార్థంప్టన్ స్కూల్లోనే జరిగింది. తర్వాత లండన్లోని మిల్ హిల్ స్కూల్లో ప్రవేశం లభించింది. పాఠశాల విద్యార్థి స్థాయిలో క్రిక్ గొప్ప ప్రతిభావంతుడేమీ కాదు. భవిష్యత్తులో అతను ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అవుతాడని, జీవశాస్త్ర పురోగతిని శాసిస్తాడని ఆనాడు ఎవరూ ఊహించలేదు. అయితే క్రిక్ చిన్నప్పుడు అందమైన క్రాఫ్ట్తో, నీలి కళ్ళతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడట. క్రైస్తవ మత కుటుంబీకుడైన క్రిక్ అక్షరాభ్యాసం ఆరంభం నుండి క్రైస్తవ మత గ్రంథాలు అధ్యయనం చేసేవారు. శాస్త్రీయ ఆలోచనలు, స్వతంత్ర భావాలు కలిగిన క్రిక్కు సహజంగానే మత గ్రంథాలు చెప్పే వాటి మీద నమ్మకం తగ్గి క్రమేణా శాస్త్ర పరిశోధనలపై దృష్టి మళ్ళింది. ఏదో సాధించాలనే జిజ్ఞాస అతనిలో తొణికిసలాడుతుండేది. ఏదో ఒక అంశంపై పరిశోధన నిర్వహించాలనే కోరిక బలంగా ఉండేది.
అందుకు అనుగుణంగా అవసరమైన ఆర్థిక సాంకేతిక సామర్థ్యాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుండేవారు. శాస్త్ర పరిశోధనా రంగంలో తొలుత ఒక రసాయన శాస్త్ర పుస్తకం కిక్ని ప్రభావితం చేసింది. కృత్రిమంగా సిల్క్ను తయారు చేయాలని ప్రయోగాలు ప్రారంభించాలనుకున్నారు. సీసాల్లో పేలుడు పదార్థాలుంచి మూత బిగించి విద్యుత్తును ప్రవహింపజేసే ప్రక్రియ ఆ పరిశోధనలో ఒక భాగం. అయితే ఆ ప్రయోగాలకు ఇంట్లోనూ చుట్టుపక్కల నుండి వ్యతిరేకత మొదలైంది. చివరికి నీటిలో ఉంచి ఆ ప్రయోగం చేశారు క్రిక్. ఆ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దానికి తోడు రసాయన శాస్త్రంలో మిల్ హిల్ స్కూల్లో బోధన ఆసక్తిని కలిగించలేదు. తొలుత జీవశాస్త్రంపై కూడా అంతగా ఆసక్తి ఉండేది కాదు. అప్పుడు భౌతిక శాస్త్ర బోధన క్రిక్లో ఆసక్తిని పెంచింది. పట్టణం ఆయనలో పరిశోధనాశక్తిని పెంపొందించింది. 1937 సంవత్సరంలో 18 ఏళ్ల వయసులోనే భౌతిక శాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందారు. తర్వాత క్రిక్ ఏ అంశంపై పరిశోధన నిర్వహించాలి అని అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టారు. వివిధ పరిశోధనాంశాలు అతని మెదడులో మెదులుతుండేవి. ఏ అంశాన్ని ఎంచుకోవాలో అర్థం కాక తెకమక పడుతున్న పరిస్థితుల్లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో క్రిక్ పరిశోధనలో ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ అడ్మిరాలిటీలో ఉద్యోగం లభించింది. యుద్ధ ఆయుధాలు తయారు చేయటం ఆ ఉద్యోగ ధర్మం. మానవతావాదం, స్వతంత్ర ఆలోచనలు మూర్తిభవించిన క్రిక్ను యుద్ధ అనార్థాలు ఆలోచింపజేశాయి. మనుషులు యుద్ధాల పేరుతో చంపుకోవటం అవివేకంగా భావించారు. నిజానికి ఆ యుద్ధం క్రిక్లో పరివర్తనకు దారితీసింది. ఉద్యోగానికి రాజీనామా చేశారు. పరిశోధనల వైపు మళ్ళీ దృష్టి పెట్టారు. సాధారణ మౌలిక పరిశోధనల కన్నా అప్లైడ్ పరిశోధనపై ఆసక్తి పెంచుకున్నారు. శాస్త్ర గ్రంథ పఠనం మొదలుపెట్టారు. గ్రంథాలు చదివి ఒక దశలో క్రిక్ మనసు సైంటిఫిక్ జర్నలిజం వైపు మళ్ళింది. అయితే 1946లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ స్కాడింజర్ రచించిన వాట్ ఈజ్ లైఫ్ పుస్తకం క్రిక్లోని జర్నలిజం ఆలోచనలను బ్రేక్ వేసింది. మాలిక్యులర్ బయాలజీపై దృష్టిని కేంద్రీకరించేలా చేసింది. జీవం గురించి తెలుసుకోవాలంటే జన్యువు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆ పుస్తకంలోని అంశం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ ఆకర్షణ అతన్ని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్లో చేరేలా చేసింది. కణంలోని సైటోప్లాజంపై అధ్యయనం ప్రారంభించారు. రేయింబవళ్లు పరిశోధనలు సాగించారు. ఆ పరిశోధన ఫలితాలను ఎక్స్పెరిమెంటల్ సెల్ రీసెర్చ్ పత్రికలో ప్రచురించారు. అవి ఎంతోమందిని ప్రభావితం చేశాయి. అంతేగాక 1949లో కేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ల్యాబొరేటరీలో పరిశోధనలు నిర్వహించే అవకాశం లభించింది. అప్పటికి క్రిక్ వయసు 35 ఏళ్ళు. కేవెండిష్ ల్యాబొరేటరీస్లో క్రిక్ దృష్టి ప్రోటీన్ల నిర్మాణంపై పడింది. అదే సంస్థలో అప్పుడు ఆ సంస్థ డైరెక్టర్ మ్యాక్స్ ఫెరూజ్ హీమోగ్లోబిన్ నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నారు. వీరికి అప్పటికే జీవశాస్త్ర పరిశోధనలో పేరు పొందిన లారెన్స్ బ్రాగ్, హెన్రీ బ్రాగ్ శాస్త్రవేత్తలు సహకరించేవారు. ఆ ముగ్గురు శాస్త్ర పరిశోధనల ప్రభావం క్రిక్పై బలంగా పడింది. సామాజిక స్పృహతో సహజంగానే కలుపుగోలుగా ఉండే క్రిక్ వారికి అతి తక్కువ కాలంలోనే అభిమాన పాత్రుడయ్యాడు. నలుగురు పరస్పర సహకారంతో పరిశోధనలు నిర్వహించారు. 3 ఏళ్ల అనంతరం 1952లో జేమ్స్ డి వాట్సన్ కేవెండిష్ ల్యాబొరేటరీలో చేరారు. అప్పటికే వాట్సన్ వయసు 24 సంవత్సరాలు. అతి సహజంతో క్రిక్తో సహజీవనం మొదలైంది. ఇద్దరి మంచి మిత్రులయ్యారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం స్నేహానికి పరిశోధనలకు ఎంత మాత్రం అవరోధం కాలేదు. నేను సీనియర్ అన్న ఇగో క్రిక్కు లేదు. అలాగే నాకు పిహెచ్డి ఉందన్న ఇగో వాట్సన్కు లేదు. మనస్పర్ధలు లేవు, రాజకీయాలు లేవు, స్వార్థాలు లేవు. స్వచ్ఛమైన ఆలోచనలు కలిశాయి. వారి ఆలోచనలు పరిశోధనల వైపు పరుగులు పెట్టించాయి. వాట్సన్కు జంతుశాస్త్రంలో మంచి పరిజ్ఞానం ఉంది, పరిశోధన నైపుణ్యము ఉంది. జన్యువులపై పరిశోధనలు సాగించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. కణంలో ప్రోటీన్ల సంశ్లేషణకు జన్యువులు నియంత్రిస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలంటే డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ నిర్మాణ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. ఈ విషయంపైనే ఇద్దరు దృష్టి సారించారు. అయితే వీరిద్దరూ ఆ ల్యాబొరేటరీలో అధికారికంగా పరిశోధనలు చేయడానికి అవకాశం లేదు. ఆయన ఆసక్తిని చంపుకోలేక విరామ సమయాలలో ఇద్దరు సంయుక్తంగా డిఎన్ఏపై పరిశోధనలు ప్రారంభించారు.
పరిశోధన లక్ష్యం దిశలో నిర్విరామంగా జరిగాయి. సంవత్సరం కూడా పూర్తి కాకముందే 1953వ సంవత్సరం ఫిబ్రవరి 28న క్రిక్ వాట్సన్లు ఆనంద పరవశంతో జీవరహస్యాన్ని ఛేదించాం, డిఎన్ఏ నిర్మాణ ఆకృతిని కనుగొన్నామని ప్రకటించారు. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణ రహస్యాన్ని బహిర్గతం చేశారు. దీనిని 1953 ఏప్రిల్ 25న ది నేచర్ పత్రికలో ఆ పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. డిఎన్ఏ నిర్మాణ ఆవిష్కరణ 20వ శతాబ్దంలో గొప్ప పరిశోధనగా పేరు పొందింది. 1869లోనే డిఎన్ఏ అనేది ఒకటి ఉన్నదని కనుగొన్నప్పటికీ దాని నిర్మాణం మాత్రం పరిశోధనలకు ఒక మిస్టరీగానే ఉంది. అప్పటి నుండి ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే ఆ ప్రయోగాలు జరిగాయన్నది కాదనలేని వాస్తవం. అయితే ఆ అదృష్టం చివరకు ఫ్రాన్సిస్ క్రిక్ వాట్సన్లను వరించింది. ఈ పరిశోధన ఫలితం ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్ర పరిశోధనా రంగంలో పెను విప్లవం సృష్టించింది. అప్పటికి క్రిక్ వయసు 36 ఏళ్ళు కాగా వాట్సన్ వయసు 25 ఏళ్ళు మాత్రమే. అతి చిన్న వయసులో ఈ శాస్త్రవేత్తల ద్వయానికి అద్భుత పరిశోధనా ఫలితాలు అందుకున్న ఘనత దక్కింది. 1962లో వీరికి నోబెల్ బహుమతి కూడా లభించింది. వీరి పరిశోధనల ఫలితంగా చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం, గ్రెగర్ జోహాన్ మెండల్ జన్యు అనువంశిక సిద్ధాంతాలు మరింత బలం జవసత్వాలు సంతరించుకున్నాయని చెప్పవచ్చును. మరో శాస్త్రవేత్త పారాషార్డ్ క్రిక్ తర్వాత వైరస్లపైన, వివిధ రకాల ప్రోటీన్ల నిర్మాణాలపైన విస్తృత పరిశోధనలు నిర్వహించారు. జెనెటిక్ కోడ్లు, జన్యు సమాచారం, డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏకి, అక్కడ నుండి ప్రోటీన్లోకి వెళ్ళే రవాణా క్రమంపై వీరు ప్రయోగాలు నిర్వహించారు. క్రిక్ మనిషిలో చైతన్యం గురించి పరిశోధనలు చేశారు. మనిషిలోని సంతోషం, దుఃఖం, జ్ఞాపకాలు, ఆకాంక్షలు, ప్రత్యేకత, సాధించాలనుకోవటం మొదలైన భావాలన్నీ కణజాలాల ప్రవర్తన ఆధారంగానే నిర్ణయమవుతాయని ప్రకటించారు. కళల గురించి కూడా ఆయన అధ్యయనం చేశారు. మెదడును శుభ్రం చేయడం అనేది కళ అని, దేని గురించి అయినా కళ కంటున్నామంటే దాన్ని మర్చిపోతున్నామని క్రిక్ ప్రతిపాదించారు. ఆ పరిపాదనలు ప్రపంచ వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో కలకలం సృష్టించాయి. 1959లో క్రిక్ ప్రతిష్టాత్మక రాయల్ సంస్థకు ఎన్నికయ్యారు. నోబెల్ బహుమతితో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. క్రిక్ వ్యక్తిగత జీవితంలోకి చూస్తే ఉన్నత మానవతా విలువలు మూర్తిభవించిన వ్యక్తి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అవివాదాస్పదుడు, అసాధారణ ప్రతిభా పాటవాలున్న వ్యక్తి. సెమినార్లు, సదస్సుల్లో పాల్గొనడంపై ఆయన అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఏకాంతంలో ప్రకృతి రహస్యాలను ఛేదించడం అంటే క్రిక్కు ఎంతో ఇష్టం. అదే ఆయన జీవితం. క్రిక్ జూలై 30న 88 సంవత్సరముల వయసులో 2004వ సంవత్సరంలో కోలాన్ క్యాన్సర్తో అమెరికాలోని శాన్ డిగోలో మరణించారు. వాట్సన్ అంతకుముందే మరణించారు. క్రిక్ వాట్సన్లు భౌతికంగా ప్రపంచంలో లేకపోయినా నిత్యం కొనసాగే నేటి పరిశోధనల ద్వారా వారు ఎప్పటికీ అమరులేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ దశాబ్దంలో అత్యధిక శాతం పరిశోధనలు డిఎన్ఏ పైనే జరుగుతున్నాయి. నేడు డిఎన్ఏ ప్రభావితం చేయని రంగం లేదంటే అతిశయోక్తి కాబోదు. డిఎన్ఏ నిర్మాణం పాఠశాలలో బోధనాంశంగా ప్రవేశపెట్టబడింది. నేడు బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ రంగాల ఆవిష్కరణకు, అభివృద్ధికి మూల పురుషులు క్రిక్ వాట్సన్లే. వృక్ష జంతు శాస్త్రాల పరిశోధనలో వీరి పాత్ర అత్యంత కీలకమైనది. కనుకనే ఫ్రాన్సిస్ క్రిక్ పరిశోధనలు జీవశాస్త్రానికి కీర్తి, యువతరానికి స్ఫూర్తి.